మహారాష్ట్రలో 15 ఏళ్ల తర్వాత బీజేపీ శివసేన ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ముందు విడిపోయిన పాత మిత్రులు మళ్లీ ఒకటై ఉమ్మడి సర్కారును ఏర్పాటు చేశారు. ఫడ్నవీస్ నేతృత్వంలోని సర్కారులో భాగస్వామిగా చేరిన శివసేన మంత్రివర్గ విస్తరణలో 10 పోస్టులను దక్కించుకుంది. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ శివసేన పార్టీల మధ్య జరిగిన నాటకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకున్న రెండు పార్టీలు తిరిగి ఒకటయ్యాయి. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారులో శివసేన భాగస్వామిగా చేరింది. శివసేన తరపు నుంచి 5గురు కేబినెట్ మంత్రులుగా, మరో 5గురు సహాయ హోదాతో 10 మందికి మంత్రులుగా అవకాశం లభించింది. దీంతో 15 ఏళ్ల తర్వాత మళ్లీ బీజేపీ శివసేన నేతృత్వంలోని కాషాయ కూటమి మహారాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బీజేపీ శివసేన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు 20 మందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఇందులో గిరీష్ బాపట్, గిరీష్ మహాజన్, దివాకర్ రావుతే, సుభాష్ దేశాయ్ తదితరులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయగా మరో 10 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సహా పలువురు ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో మిత్రపక్షాలు ఆర్పీఐ, శివ్ సంగ్రామ్ పార్టీలకు అవకాశం ఇవ్వలేదు. దీంతో వారు అసంతృప్తికి గురైనట్టు గుర్తించిన ఫడ్నవీస్ త్వరలో జరిగే 2వ విడత విస్తరణలో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.